బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 42వ రోజుకు చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి తీరా 2 ఏళ్లు అవుతున్నా కానీ ఆ మాట నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకడమని కూడా బీసీ సంఘ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని రాకంచెర్ల శివార్లలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. పరిగి నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సు లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఢీకొట్టినట్టు డ్రైవర్ చెప్తున్నాడు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులు పూర్తి క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.